అయితే ఇక్కడ మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినవి. ఇవాళ బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే, సావు బతుకులల్లా కొట్టుమిటాడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడ వండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పలా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్లు అంటే గొప్పలారా? సినిమా హీరోలు సౌటలారా మీరు? ఇవాళ రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడ వండుకున్నవురా నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీనికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడా? నేను 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా బహుజన బిడ్డలందరికీ తెలుసు. మూర్ఖుడా నువ్వెందుకు వస్తలేవు ఇవాళ? మీ అన్న సిల్క పలుకులు వాళ్ళకుంటా సినిమాలలో తిరుగుతుండు, నువ్వు సినిమాలలోకి వెళ్ళి వచ్చి మా పోరల్ని అన్యాయం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పెద్ద పీఠం వేసుకున్న జనసేన ఇక్కడ బీసీల కండువలు వేసుకొని నువ్వు డిప్యూటీ సీఎం అయినావు బిడ్డ. ఇవాళ సిగ్గు లేకుండా ఎడబండుకున్నావురా బాబు నువ్వు. తెలిసి తెలియని పోరాలు కామెంట్లు పెట్టేటోళ్ళు ఇవాళ గుర్తు చేసుకోవాలి. జాబు మేళా పెట్టి రామచంద్ర యాదవ్ గారు ఎన్ని వేల మందికి ఉద్యోగాలకు అప్లికేషన్ ఫామ్స్ పెట్టిండు. బీసీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, ఎస్సీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, ఎస్టీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, మైనార్టీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంటికాని వాచ్మెన్ నుంచి ఆయన వరకు కమ్మల్ని పెట్టుకుంటే కుల ఫీలింగ్ లేదంట. జగన్మోహన్ రెడ్డి వాచ్మెన్, ఆ వంటగదిల పనులు కూడా వాళ్ళ కులపొల్లు పెట్టుకుంటే కుల ఫీలింగ్ లేదు. రామచంద్ర అన్న పక్కకొచ్చి ఫోటో దిగితే గొల్లల కుటుంబం అది, బీసీల కుటుంబం అది. స్టేట్మెంట్ లేరు. గొల్లల్లో ఓట్లొద్దు, గౌన్లలో వద్దు, ముద్రాజుల ఓట్లొద్దు, పద్మశాలలో ఓట్లొద్దు, వడ్ల కొమ్మరలో వద్దు, కుమ్మరి సాకలలో ఓట్లు మాకు వద్దని స్టేట్మెంట్ ఇయ్యి. మీకు దమ్ము ఉంటే మీ అమ్మ అయ్యలకు కరెక్ట్ గా పుడితే ఇయ్యరా నా కొడుకులారా చెప్తున్నా. ఇస్తారా? అక్కడ రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నా నేను. జై రామచంద్రన్న నాయకత్వం, జై రామచంద్రన్న నాయకత్వం. అగో అమాలి పని చేసుకునే అన్నలకు కూడా ప్రేమ ఉంది అన్న మీద. నీకెందుకు లేదురా పవన్ కళ్యాణ్? సిగ్గు లేకుంటే ఎడవన్నీ ఎవరా నువ్వు? సరే, అయితే ఇక్కడ ఇంకా కూడా పోలీస్ అన్నదమ్ములు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. మీ పిల్లలు కూడా, మీ అమ్మ నాయనలు కూడా ఎవరని ఇవాళ తెలుసుకుంటే ఇదే బీసీ పిల్లలే కదా ఇక్కడ ఉన్నది, జాబులు చేసుకొని పోలీస్ వ్యాన్లు పెట్టుకున్నది. మా మీద మాకే ఉద్యమం చేపిస్తున్నారు, మీరు మాత్రం అక్కడ మంచిగా వండుకుంటున్నారు రాజాధికారంలా. మొన్న చంద్రబాబు నాయుడు వీడియో చూసిరా మీరు? ఓడి పట్టుకొని బీసీల ఇళ్లలో పోయిండు. మీ బీసీలు మా పార్టీ కోసము మా మామగారు పెట్టినప్పటి నుంచి రుణపడి ఉన్నారు. మీకేం కావాలంటే నీ సీఎం పదవి ఇస్తా అవరాబాయి, మాకు ఒక 5 ఏళ్ళు మీ సీఎం పదవి ఇస్తావా అంటున్నా. పోనీ మీ నారా లాకేశా పప్పు ఏం పేరు అని పేరు, వాన్ పదవులు ఇస్తావా మా పోరాలకు? ఇయ్యాడు. ఇక బీసీల ఇండ్లకు మాత్రం ఓడి పెట్టుకొని అమ్మా ఓటు భిక్షం అని కొట్టుకుపోతున్నావు. ఓటు భిక్షంలో మేము వేసినాం కదా, బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నావు కదా చంద్రబాబు నాయుడు. నువ్వు నీ కొడుకు కలిసి మీ పదవులు మా బీసీలకు, మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా మైనార్టీలకు ఒక్క 5 సంవత్సరాలు బాబు. నీకు 40 ఏళ్ళు రుణపడి ఉన్నారు కదా మా వాళ్ళు టీడీపీ పార్టీకి. ఇయ్యారు, మనోళ్ళు అర్థం చేసుకోరు. ఆయన తొడగొట్టాగానే ఎందుకు మనకు లేవు ఆ తొడలు కొట్టుకోనీకి? ఆయన మిషన్ తిప్ప ఎందుకు మనకు రోషం లేదా మిసాలు తిప్పనీకి? పులివెందల పులిబిడ్డ, మన పుంగనూరు పులిబిడ్డ రామచంద్ర యాదవ్ కంటే మొగోళ్ళా మీరు? రామచంద్ర యాదవ్ అన్న కంటే మొగోళ్ళా మీరు అంటున్నా? ఏ జిల్లాలో పెట్టుకుంటావు ఆయనతోని? ఆనాడు పెద్ద సైకో జగన్ కాలంలోనే నడవలే కదా నీ ఆటలు. నువ్వెంత, నీ కొడుకెంత, పాగల్ కళ్యాణ్ ఎంత? ఇదే రాలిగా పోదామా, వైజాగ్ పోదామా, అరకు పోదామా, రాజమండ్రి పోదామా,
శ్రీకాకుళం పోదామా, తిరుపతి పోదామా, నెల్లూరు పోదామా, ఒంగోలు పోదామా, బాపట్ల పోదామా, చీరాల పోదామా? బిడ్డ చీరాలకు వస్తే బాపట్ల వస్తే సముద్రంలోనే కలిపేస్తారు మా బీసీలు అంతా మిమ్మల్ని కలిసి. ఇంకా కూడా తీసుకుంటూ పోతే రామచంద్రన్న ఎవరిని మోసం చేయలే. ఓసీలంతా కలిసి దేశంలో కలిసి పోటీ చేస్తే మిత్రులు అయ్యారు అంటారు, కానీ బీసీలు పోయి సపోర్ట్ గా పోటీ చేస్తే ఏమంటారు తెలుసా? అమ్ముడు పోయిండు అంటారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనేమో మిత్రులు అవుతారు, మనం పోటీ చేస్తేనేమో అమ్ముడు పోయిండు అంటారు. ఆడ అనేటోడు కూడా ఎవడో ఉండడు, మన బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆయన వెళ్ళాగానే బాస్ ఇస్ బ్యాగ్ అని మళ్ళీ స్టేటస్ పెడతాడు. ఈడు ఎవడు బాసు, ఎవనికి బాసు? ఇట్లాంటి కొట్లాడేటోళ్ళు మనకు బాసు, మన అమ్మయ్యలకు మన బాసు. ఓకే, రియల్ గా ముందడికి పోతున్నటువంటి వ్యక్తి రామచంద్రన్న. మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్స్ లోనైనా అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా చాలా మంది అన్నారంట చంద్రబాబు నాయుడు కాడికి పోయి రామచంద్ర యాదవ్ జగన్మోహన్ రెడ్డితో బాగా కొట్లాడింది కదా, మన పార్టీలో కలుపుకుందామంటే దేశంలో నరేంద్ర మోడీ నన్ను కలుపుకుందాం కానీ రామచంద్ర యాదవ్ వద్దాయా అన్నాడంట. ఎందుకంటే ఎక్కడ అంటే ఆ కులం బలమైనది, ఆ బీసీ బలమైనది, వాళ్ళని అధికారంలోకి వచ్చినమా మనం అడకదినుడే అని చెప్పిండంట చంద్రబాబు నాయుడు. ఒక రామచంద్ర యాదవ్ అన్న నేను ఇంత భయపడుకుంటా తిరిగిండు ఆనాడు చంద్రబాబు నాయుడు అంటే పొత్తుకు రావద్దు అని. నీ పొత్తుకు ఓడొస్తాన్నారు రా భయ్, పాకిజ పనులు చేసేది నువ్వు, అటు ఇటు పొత్తులు పెట్టేది నువ్వు, సినిమా హీరోలను తీసుకుపోయి వాజ్పేయి ప్రభుత్వం నుంచి నడిపించింది మధ్యవర్తిగా నువ్వు, ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలని దేశంలో చంపింది వాజ్పేయితో ములకతై నువ్వు. నీ చరిత్ర తెలియన్నవానికి దొంగోడు ఏడుపులో లేకుండా ఒడి పట్టుకొని అడుక్కున్నాడో నీకు బుద్ధి అలవాటు ఉంది. కానీ మా బీసీలు మిసాలు తిప్పుకుంటా నీ అయ్య కంటే ఎక్కువ రుబాబుగా రాజ్యాన్ని తీసుకొస్తారా నా చంద్రబాబు నాయుడు. నాకంటే నువ్వు పెద్దోనే కావచ్చు కానీ నా జాతి బిడ్డని, మా శేఖర్ అన్నోళ్ళ మేనత్తని, అలా నాయనని, వాళ్ళ అత్తమ్మని 17 ముక్కలు చేసినటువంటి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణలో మారోజు వీరన్న ఒక బీసీని ఎన్ని ముక్కలు చేసి చంపారు. ఆనాడున్న గండి ఐలయ్య గౌడ్ ఎన్ని ముక్కలు చేసి చంపారు మా తెలుగు రాష్ట్రాలల్లా. శ్రీకాకుళంలో ఎంతమంది చనిపోయారు? 93, 95లా, 98, 97లా రాజమండ్రి, వైజాగ్ లో ఎంతమందిని చంపారు? ఒక్కసారి అవన్నీ చరిత్ర చూడురి. సినిమా హీరోలే యూట్యూబ్ ట్రోల్స్ చేయకండి. మా చరిత్ర మా బీసీలదేంది, మా బీసీల కోసం ఎన్ని కష్టపడ్డారు. అంబేద్కర్ సారు భార్య పిడికలు కొట్టి రాజ్యము దేశంలో పిల్లలు బతకాలని చెప్పేసి సొంత కొడుకు చనిపోయినా ఆమె పిడికలు కొట్టి పైసలు పంపిస్తే ఆ మానీల త్యాగాలన్నీ మనం ఎల్లగలిపేస్తున్నాం ఇవాళ, మన బతుకులన్నీ ఎల్లబడేస్తున్నాం ఇవాళ. ఇట్లాంటి వాళ్ళు రావద్దు, అట్లాంటి వాళ్ళు రావద్దు. బీసీలకు రిజర్వేషన్ రావాలని 340 ఆర్టికల్ ప్రకారంగా నెహ్రూ కాడ పోయి కూర్చుంటే ఏమయ్యా నీకేం పని పడలేదా అని చెప్పేసి అంబేద్కర్ ని తిట్టినటువంటి వ్యక్తి వాడవాడు నెహ్రూ అనే ఒక ఆనాడున్న దేశానికి పెద్దపీఠం వేసుకున్న వ్యక్తి. అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సారు మాన్యశ్రీ అంబేద్కర్ గారు. ఇలా పూలే అంశాల మీద తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నాకు మొన్న నైట్ ఇక్కడ లేకున్నా కూడా అన్న ఫోటో చూసి నైట్ రాగానే, హైదరాబాద్ రాగానే డైరెక్ట్ ఈడికే వచ్చిన నైటే అయినా పరిస్థితులు బాగలేవు. అదే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు మనం ఒకటి ఉండాలని కాపాడుకోరని వాళ్ళని పంపిస్తారు వెనకంగా. చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి మనం మంచిగా ఉండాలంటే మన ఇద్దరి మధ్యలోనే మంచిగా ఉండాలి.